20 సంవత్సరాల కింద ఏ వాతావరణం, ఏ పదజాలం ఉన్నదో తెలుగు రాజకీయాలలో మళ్ళీ అది వస్తుందని మీరు అన్యాపదేశంగా చెప్పదలుచుకున్నారా ఏమిటది? ఈసారి అంత పూర్తిగా రాదులేండి, కానీ తెలుగు అంటే కొంత దానివల్లే కదా చంద్రబాబు కూడా కొన్ని చాలా మార్పులు మారతానని ఆయనే చెప్పాడు. నేనేమల్లా మార్పులు చేసుకుని నేను అంట పాత చంద్రబాబు మారిన చంద్రబాబుని చూస్తాను, నేను అధికారుల మాట కంటే కూడా ప్రజల మాట ఎక్కువ వింటానని ఆయనే చెప్పాడు కదా. దానిలో భాగంగానే పెన్షన్ పెంచుతానన్నాడు, 4,000 పెంచాడు. డిఎస్సి 19,000 పోస్టులకు ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు జగన్ అంత ముందు, కానీ దాన్ని 3 రెట్లు పెంచాడు. నామకే వస్తే ఏం కాదు, బాగానే పెంచాడు. ఇట్లాంటివన్నీ కొన్ని మొన్న జరిగిన వాటిల్లో. తర్వాత ఇంకా ముందు కాలంలో ఆయన సూపర్ 6 ఉన్నాయి కదా, అక్కడ కదా అసలు టెస్ట్ కూడా ఉంది. ఇంకా పెన్షన్ల పెంచడం నాకు 6 గ్యారెంటీలు, అక్కడ సూపర్ 6. ఇక్కడ 6 గ్యారెంటీల్లో ఈయన పట్ల ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది కొంత. ఆ ఉచిత బస్సు తప్పితే మిగతా విషయాలు అన్నింటిలో వ్యతిరేకత ఉంది ఇక్కడ. అక్కడ సూపర్ 6 విషయంలో ఆయనకి ఎలా వస్తుంది ఇప్పుడే కదా బిగినింగ్, మనం ఎందుకు తొందరపడటం. కానీ మీరు ఒక మాట చదివారు కదా మీరు, బహుశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడు ఆయన మాట్లాడుతూ ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారు రాజకీయంగా, అంటే ఆయనకు అవసరం కూడా అది మారాలని మనం అందరం కోరుకుందాం. మారటం అంత ఈజీ అంటే మరి ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ హెడ్డింగ్ నాకు మారతారా అనే ప్రశ్న కూడా మళ్ళీ లేవనెత్తింది. దానికే కూర్చున్నాం కదా ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే నేననేది ఒకటి, మారటం ఆయనకి ఎందుకు అవసరం అంటే టీడీపీ భవిష్యత్తు దృష్టి అవసరం. టీడీపీ భవిష్యత్తు లోకేష్కి అవసరం. లొకేషన్ సీఎం చేయాలంటే టీడీపీ భవిష్యత్తు ఉండాలి. కాబట్టి 5 ఏళ్ల పరిపాలన బహుశా ఇది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ చంద్రబాబుది. ఇంకా తర్వాత ఆయన కంటిన్యూ కాడు, ఆయన రిటైర్ అవుతారు. బహుశా వెనకాల ఉండి గైడ్ చేస్తారు పార్టీనో, లేకపోతే లోకేష్ అయితే లోకేష్లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయనకి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో, గతంలో కొంత రైతు వ్యతిరేకని ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ పోగొట్టుకోవాలనేది సహజంగా ఎవరికైనా ఉండాలి, మరి ఉంటుందని అనుకుంటాం. కాబట్టి ఏంటంటే ఆయన టీడీపీ నిలబెట్టుకోవడానికి కూడా ఈరోజు అవసరం అది. టీడీపీ నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే లోకేష్కి మళ్ళీ నెక్స్ట్ టైం తను యాక్టివ్గా ఉండగానే తన పవర్ ట్రాన్స్ఫర్ అనేది స్మూత్గా జరగాలనేది. కాబట్టి ఈ టర్మ్ మరి ఎట్లా ఉంటుంది అనేది ఇంకా కొంచెం మనం అప్పుడే తేల్చి చెప్పలేం. కానీ ఇండికేషన్స్ ఇలాంటివి ఏంటంటే కొంత జోన్ ఎక్కడున్నాడు, ఏ జోన్లో ఉన్నాడు ఆయన అనేది ఒక్కోసారి ప్రశ్నలు చాలా ఉంటాయి. ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకోవటం విషయంలో సరే బహుశా లోకేష్కి స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందని. అంటే నేను చెబుతుంది ఈ కాంగ్రెస్ని నేను జాతీయ కాంగ్రెస్తో పోల్చట్లా, ఢిల్లీలో కాంగ్రెస్తో. కానీ నాకు సందేహాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి, నేను మామూలుగా కూడా చాలాసార్లు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేవాడిని. పొద్దాక ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ అనేవాడిని కాదు, దీన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనే. నాకు ఎందుకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. కాంగ్రెస్ పట్ల నాకు అభిమానం అంటే అభిమానం ఉంది. అభిమానం ఇన్ ద సెన్స్ నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాడిని. లెఫ్ట్ పార్టీల్లో ఎక్కడా లేను, పార్టీలు లేవు ఇప్పుడు. కానీ ఆ భావజాలం అదే ఇప్పటికీ. లెఫ్టే కరెక్ట్ అనేది, లెఫ్టే రైట్ ఈ దేశానికి అనేది, ఈ దేశానికే కాదు ప్రపంచానికి. అది నా భావజాలం. సరే అదంతా పక్కన పెడితే ఈరోజు పార్టీలు వదిలేశారు. సిపిఐలో ఉండేవాడిని, నాకు వద్దనుకున్నాను. సరే వాళ్ళు కూడా కొంత ఏదో ఇట్లా కొంత మనకి దూరం. అంటే వాళ్ళు మీటింగ్లు పిలిస్తే పార్టీ క్లాసులో వెళ్ళట్లేదు, కానీ జనరల్ మీటింగ్లు అది మాట్లాడటం, వేరే పార్టీలు అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు పిలిచినా మనం చెప్పేది అదే కదా, సేమ్ ఎక్కడికి పోయినా పర్లా, ఏ ప్లాట్ఫామ్ అయినా. సార్ దీనిలో కూడా నేను అనేది ఏంటంటే నాకున్న దానిలో ఇదంతా మరి చూడాలి. నేను ఇప్పుడు ఏంటంటే సోషలిజాన్ని ఇమీడియట్గా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే లేవు, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా లేవు, చాలా బలహీనంగా, కొంత తోకలుగా అనేది కూడా కొంత ఆంధ్రాలో అయితే మరీ నిజం, తోక అనేది. కాబట్టి అట్లా అయిన తర్వాత ఏమవుతుందంటే మీకు జనానికి ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళం లెఫ్ట్ రావాలి, లెఫ్ట్ ఇష్టం అని చెప్పినా, పార్టీలో లేకపోయినా భావజాలం ఉందని చెప్పినా రాదు కదా అధికారంలోకి. మరి కళ్ళగంట కాస్త తగ్గించి జనం బతికేదారి కూడా ఆలోచించాలిగా. ఇప్పటికిప్పుడు మేము సోషలిజం కళ బాగానే ఉంది, కానీ జనం బతుకుంటే కదా సోషలిజం సంగతి. బతికుండాలంటే నేను సమర్థించాను కేసీఆర్ గారిని బాగా, టీఆర్ఎస్ని. ఎందుకంటే జనం బతికుంటాం, ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణలో చాలా సమస్యలు పరిష్కారమైంది. నిన్న చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చాడుగా, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నెంబర్ 1 అని చెప్పి చాలా సంతోషంగా ఆయన చెప్పాడు. ఆయన అంత సంతోషంగా చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. మరి దాన్ని చూపించే కదా కేసీఆర్ చాలా చేశాడు తెలంగాణకి, 10 ఏళ్లలోనే జరిగింది అదంతా, ఇంత చేశాడు కాబట్టి జనం బాగున్నారు ఇక్కడ అని. దాని మీద ఏంటంటే మనం సోషలిజం సంగతి తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీలు రావడం సంగతి తర్వాత, కానీ ముందు జనం బతికుండాలంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, ఏదైనా సంస్కరణవాది, ప్రజాహితం కోరేవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏ ప్రత్యేకమైన ఐడియాలజీ లేకపోయినా వాళ్ళు ప్రజల్ని ప్రేమించారు ఎంతో కొంత. వాళ్ళ లోపాలు, వ్యక్తిగతమైన లోపాలు 1,00,000 వల్ల నష్టపోయి ఉండొచ్చు, కానీ పార్టీ వాళ్ళు ఎంతో కొంత ప్రజల పట్ల అభిమానం చూపించారు కేసీఆర్. అందులో కేసీఆర్ టాప్. నన్ను నిస్సందేహంగా కేసీఆర్, నేను ఆ విషయంలో మాత్రం నేను ఒక కమ్యూనిస్ట్గా ప్రజల్ని ప్రేమించేవాళ్ళుగా, ప్రజలు బతికుండాలని, ప్రజల కష్టాలు ఉండకూడదని, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకూడదని, వాళ్ళకి చావులు జరగకూడదని కోరుకునే వాళ్ళగా
కేసీఆర్ అంతవరకు చేసినందుకు మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ లేనప్పుడు, కమ్యూనిజం రానప్పుడు ఇప్పటికి మరి ఇంకేం చేస్తాం? బెటర్ కదా, బెటర్ ఆ పరిస్థితిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసేవాను. అలాంటి వాళ్ళు నేను కూడా ఏంటంటే కేసీఆర్ని, టీఆర్ఎస్ని బాగా సమర్థించాను ఎలక్షన్ల ముందు. ఇప్పుడు కూడా సమర్థిస్తూనే ఉన్నాను. అయ్యో పోయిన స్వప్నం, తొడికిన స్వప్నం అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకంటే అది కొంత ఆ మాత్రమైనా ఉండేది, ఎట్లా ఉంది ఎక్కడా లేదు కదా. అలాగే ఏంటంటే వైసీపీని కొన్ని విషయాల్లో నేను ఎక్కువ వ్యతిరేకిస్తాను. కేసీఆర్ గారిని సమర్థించినట్లు సమర్థించను. ఎందుకంటే ఆయన పోయి ఆయనే దవ్వుకున్నాడు, బాగా 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 ఎక్కువ గుణపాలు పలువులు పెట్టి ఆయన గొవ్వ ఆయనే దవ్వుకొని అంటే కేసీఆర్ గారు విత్డ్రా అయ్యారు. కేసీఆర్ గారు కలవల ఎవరిని, కానీ ఆయనకి కళ్ళు చెవులు ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నాయి. అంటే బయట నుంచి సిగ్నల్స్ వెళ్తూనే ఉన్నాయి ఆయనకి. కేటీఆర్ రూపంలో కావచ్చు, జనాల పేపర్లు చదవటం, ఇతరత్ర ఎన్ని రూపాల్లోనైనా బయట నుంచి ఆయన తెలుసుకుంటున్నాడు. బయట కలవకపోయినా, అదొకటి లోపోయినా బయట ఏం జరుగుతుందని నిరంతరంగా తెలుసుకోకుండా లా అండ్ ఆర్డర్ ఇట్లా మెయింటైన్ చేయటం కానీ ఇన్ని చేయలేవుడు. అసలు ఆయన నిరంతరంగా బయటతో టచ్లో ఉన్నాడు. కాకపోతే అది వన్ సైడ్ అయ్యింది. ఆయన తెలుసుకోవడం తప్పితే బయట వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి. జగన్ దగ్గర ఆ లోపం బలంగా ఉంది. డబ్బులు ఇస్తున్నాను అనే దగ్గర ఆగిపోయాడు. జస్ట్ బటన్ ఒకటి దగ్గర ఆగాడు కాబట్టి మిగతా అన్ని ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన పనులు చివరిలో ఎన్ని మార్చిన ఏమవుద్ది? అవును కదా. కానీ ఇక్కడ తెలంగాణ పైన తెలుగుదేశం ప్రభావం, చంద్రబాబు నాయుడు ప్రభావం ఎట్లా ఉండవచ్చు? ఉంటుంది. ముందు కాలంలో ప్రయత్నం చేస్తారు గట్టిగా. అంటే ఇప్పుడు తేడా ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది వాళ్ళకి. తెలంగాణ రాకముందు మనం ఏంట్లే, మన పరిస్థితి ఏంటనో నిరాశ అని, బాంచన్ని, కాల్మొక్త, అంటే బానిస స్వభావం కూడా అన్నాం. బతికింతే మనదనే లెక్కలో ఉండేది. మన బతికింతే అనేది అది పోయింది. తెలంగాణ జనానికి మేము నిలబడి కలబడి గెలుస్తామనేది కాన్ఫిడెన్స్ ఉందిగా. తెలంగాణ అంత తేలిగ్గా ఎవరికి ఏమి, అది తప్పు చేస్తే ఊరుకోదు. ఒక టీడీపీ పాలించకూడదని నేను చెప్పటల్లా, కానీ టీడీపీ పాలించాలనుకున్నా టీడీపీ తెలంగాణకు అనుకూలంగా సరిగ్గా ఉంటేనే ఇక్కడ ఏదైనా నడిచేది. వాళ్ళకి ప్లేసు ఎంట్రీ ఇష్టానుసారం ఉంటే ఈరోజు తెలంగాణలో కుదరదు. తెలంగాణ ఎంపవర్డ్, తెలంగాణ జనాలు ఎంపవర్డ్. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని అటు ఇటు అవ్వచ్చు, కానీ తెలంగాణ జనాలు ఎంపవర్డ్. మేము చేయగలమనే లెక్కకు వచ్చిన వాళ్ళని కొంచెం కష్టం ఆపటం. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎంపవర్డ్ ఈరోజు. అందుకే 6 నెలలకే రేవంత్ రెడ్డిని కూడా అదుగుతున్నారుగా. మారింది తెలంగాణ వచ్చిన తర్వాత జనాలకి నిజమా అనేది, మేము ఇంత చేయగలిగామా అనేది. అంతకుముందు చేస్తున్నారు ఉద్యమాలు, కానీ చాలామందికి సందేహాలు ఉండేయంట. ఎందుకంటే మన మిత్రుడు ఆయన ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన దిలీప్ పుస్తకం ఉంది. దిలీప్ పుస్తకంలో సరే ఆయన కేసీఆర్ మీద ఏదో ఎగనెస్ట్గా రాయాలని రాసే ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా ప్రో కేసీఆరే ఉంది. దానిలో చదివితే మళ్ళీ కేసీఆర్కి బాగానే ఉంటే, అదే విషయంలో దిలీప్ కుమార్ని బీజేపీలో కరుణాకర్ రెడ్డి ఎవరో గుర్తులేదు, ఆయన ఏంటి నువ్వు రాసిన పుస్తకం అంతా కేసీఆర్కి అనుకూలంగా ఉంది, సరిగ్గా రాయి మళ్ళీ దీంటే రెండో పుస్తకం వేశాడు ఆయన. అది కూడా ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ని ఆయన పాపం ఆయన సాఫ్ట్నెస్ వల్ల కావచ్చు ఏదైనా, కానీ పెద్ద. అయితే దానిలో ఆయన చెప్పింది ఏంటంటే చాలామంది అడిగేవాళ్ళంట కేసీఆర్ దగ్గరికి వచ్చిన, ఢిల్లీలో ఈయన అపాయింట్మెంట్లు అన్నీ చూసేవాడు కదా కేసీఆర్కి, తెలంగాణ వస్తుంటావా అని. పెద్దోళ్ళే తెలంగాణ ఉద్యమంలో పెద్దోళ్ళే ఈయన దగ్గర అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు, కేసీఆర్ దగ్గర బయట నుంచి వచ్చినప్పుడు కూడా తెలంగాణ వస్తుంటావా ఉద్యమం చేస్తూనే ఉన్నారు వాళ్ళ నాయకులు, ఉద్యమ నాయకులు. అట్లా చాలా ఆ రోజు వాళ్ళకే పాపం అది దయనీయమైన, ఇది బాధాకరమైన సిచ్యువేషన్. కానీ ఈరోజు అది కాదు కదా, అందరికీ ఎంపవర్డ్ ఇక్కడ ఎక్కువ ఎంపవర్ అయ్యారేమో, అందుకని ఇష్టానుసారం కూడా జరుగుతుంది. అది అవసరానికంటే కూడా ఎక్కువ ఎంపవర్ అయ్యామేమో, అది కూడా ముందు మన అందుకని ఏంటంటే అది తెలంగాణ ఇప్పుడు ఇంకా అంత ఈజీగా దీనిలో ఇష్టానుసారం ఎవరు చేయలేరు ఇక్కడ. టీడీపీ ఒకటనే కాదు, ఎవరు కూడా ఇష్టానుసారం చేయలేరు. రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ప్రశ్నిస్తారు. కాబట్టి కాకపోతే కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి, రాకుండా సాఫ్ట్గా జరిగితే పురోగమనం. మరి చంద్రబాబు చెప్పినట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 3,08,000 రూపాయలు 12,000 రూపాయలకు చేరుకుంది తెలంగాణ, దేశంలో నెంబర్ 1. సాఫీగా జరుగుంటే ఇంకెంతకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ బాధాకరమేగా.